మగవారిలో స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం. చాలా మందిలో ఈ మధ్య మనము ఈ పిల్లలు అవ్వకపోవడము అంటే మగవారిలో వీర్యకణాల లోపం వల్ల పిల్లలు అవ్వట్లేదు అని చూస్తూ ఉన్నాము. మెయిన్గా పిల్లలు అవ్వట్లేదు అంటే వీర్యకణాలు ఎందుకు తగ్గుతున్నాయి, అసలు ఏంటి అనేది తెలుసుకోవాలి. మనము సీమెన్ అనాలిసిస్ అంటాము. అంటే వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు చాలా మందిలో కణాలు అనేవి లోపల తయారయ్యి బయటకు వచ్చేటటువంటి మార్గం అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటారు. అంటే కొన్నిసార్లు వీళ్ళకి టెస్ట్ చేస్తే 0 రిపోర్ట్ వస్తుంది, నిల్ స్పర్మ్స్ అని చెప్తూ ఉంటారు. అంటే దీంట్లో కణాలు లేవు అని చెప్తారు. దానికి వీళ్ళు కుంగిపోతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే లోపల శరీరంలో వీర్యకణాల తయారీ ఉంటుంది, కానీ బయటకు వచ్చేటటువంటి ట్యూబ్యూల్స్ అనేవి బ్లాక్ అయిపోయి ఉంటాయి. కొంతమందిలో వారికోసిల్ అంటే వృషణాల దగ్గర రక్త సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది రక్త ప్రసరణ సరిగ్గా ఉండకపోవడం వల్ల అక్కడ బ్లాకేజెస్ ఏర్పడతాయి. సో ఈ వారికోసిల్ ని కనుక రిపేర్ చేసినట్లయితే వీళ్ళల్లో స్పర్మ్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఎప్పుడైనా అంటే పుట్టుకలో నుంచి కాకుండా మధ్యలో ఏదైనా వృషణాలకి దెబ్బ తగలడం కానీ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్, మమ్స్ అంటారు, గవద బిళ్ళలు వంటివి జరిగినప్పుడు వీళ్ళల్లో కణాల తయారీ, వాళ్ళ ఉత్పత్తి కొంత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నట్లయితే వీటికి మూల కారణం నుంచి సరిచేస్తే మీ కణాలు మళ్ళీ తిరిగి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఎజోస్పర్మియా అంటే దాన్ని ఎట్రోపీ అంటాము. అంటే టెస్టిక్యులర్ ఎట్రోపీ, పుట్టుకతోనే వీళ్ళకి వీర్యకణాల తయారీ ఉండదు. ఇటువంటి కండిషన్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళకి పిల్లలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కణాలు ఉంటాయి, 0 కాదు, కణాలు తయారవుతాయి కానీ తక్కువ స్థాయిలో ఉంటాయి. అంటే 2 నుంచి 3 మిలియన్స్ లేదా 4 మిలియన్స్ ఉంటాయి. నార్మల్గా 15 మిలియన్స్ అనేది కౌంట్ ఉండాలి. బట్ ఎవరిలో అయితే కౌంట్ తక్కువ ఉంటుందో వాటిని ఆలిగోస్పర్మియా అంటాము. అంటే వీర్యకణాలు తక్కువ ఉన్నంత మాత్రాన పిల్లలు కారని కాదు, బట్ ఈ కణాలు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే సహజ పద్ధతిలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. కొంతమందిలో వీర్యకణాల్లో కదలిక శక్తి ఉండదు, అంటే మోటిలిటీ అంటాము. మూమెంట్ అనేది తక్కువగా ఉంటుంది, దానికి కూడా మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. కొంతమందిలో ఆకారం, మార్ఫాలజీ అంటాము, దీన్ని టెరటోస్పర్మియా అంటాం. అంటే శరీరంలో వీర్యకణానికి ఉండాల్సినటువంటి భాగాలు తల, మెడ, తోక అని 3 భాగాలు ఉంటాయి. ఈ 3 భాగాలు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ కణం అనేది ప్రెగ్నెన్సీకి ఉపయోగపడుతుంది. ఎవరిలో అయితే ఈ కణాల ఆకారంలో మార్ఫాలజీలో తేడాలు ఉంటాయో అది DNA లోపం కింద కన్సిడర్ చేస్తాము. వీళ్ళకి పిల్లలు అయ్యేటటువంటి అవకాశాలు కొంతవరకు తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం మార్ఫాలజీని, DNAని ఇంప్రూవ్ చేస్తామో ఖచ్చితంగా వీళ్ళ జీన్స్ తోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు పైనవి ఎవరికైనా మీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో వీటికి చాలా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. 3 నెలల్లోనే మీ సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది.